ఒకప్పుడు పాండ్య రాజు రాజశేఖరుడు సంతానం లేక బాధపడేవాడు. ఆయన భక్తిపరుడు, ధర్మపరుడు. ఒకరోజు వేటకు వెళ్లినప్పుడు అడవిలో పులి చర్మంపై కూర్చుని ప్రకాశిస్తున్న ఒక దివ్య శిశువు కనిపించాడు. ఆకాశం నుండి దివ్యవాణి వినిపించింది, ఈ బిడ్డ హరిహరుల సంయోగ రూపమైన అయ్యప్పుడు అని. రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను రాజమహలానికి తీసుకెళ్లి మణికంఠ అని పేరు పెట్టాడు. చిన్నప్పటినుంచే మణికంఠ తెలివి, ధైర్యం కలిగినవాడు. ఆయుధ విద్యలో నైపుణ్యం సాధించి ధర్మ రక్షణలో ప్రవేశించాడు. ఆ సమయంలో మహిషాసురి అనే రాక్షసి ప్రజలను వేధించేది. ఆమెను హరిహరుల కుమారుడే చంపగలడనే వరం ఉండేది. అయ్యప్పుడు యుద్ధంలో మహిషాసురిని జయించి సంహరించాడు. ఆ రాక్షసి తన అసలు రూపంలో దేవతగా ప్రత్యక్షమై విమోచన పొందింది. అయ్యప్పుడు భక్తులు ప్రతి సంవత్సరం శబరిమల కొండపైకి వచ్చి పూజలు చేస్తారు. భక్తులు 41 రోజుల దీక్షను పాటించి మాంసం, మద్యం వదిలి నల్ల వస్త్రాలు ధరించి ప్రతిరోజూ పూజలు చేస్తారు. అందరికీ స్వామి శరణం అయ్యప్ప అని పలుకుతూ శబరిమల కొండపై 17 పడియలు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శిస్తారు. అయ్యప్ప స్వామి కథ భక్తి, నియమం, త్యాగం, ధర్మం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. స్వామి శరణం అయ్యప్ప.